వచ్చినట్టు సందర్భం. సరే ఇప్పుడు మనం ఏమన్నారు, ఆ రోజు వాళ్ళు సడన్గా వెళ్ళిపోయినప్పుడు ఎట్లా చేద్దాం ఏం చేద్దాం అన్నారు. కరెంట్ బిల్లులు ప్లస్ వాటర్ బిల్లులు అందరూ కామన్గా పెట్టుకున్నాం అన్నారు. ఫస్ట్ నేను కూడా చెప్పిన కమర్లు చేద్దామన్నాం, ఫ్లాట్ వైజ్ చేద్దామన్నాం. లేదా ఫ్లాట్ వైజ్ కాదు, మరి మనం అన్నీ కూడా ఎస్ఎఫ్టీ వైజే వసూలు చేస్తున్నాం, అదంతా చేస్తున్నాం, దీన్ని కూడా ఎస్ఎఫ్టీ వైజే చేయాలి. మన వాళ్ళు చాలా మంది చెప్పారు నాకు మీటింగ్ అక్కడ చేస్తారన్న. ఇక 3 బాత్రూమ్ ఉంటే 6 ఫ్యామిలీలు ఉన్నాయా చూడండి, లేవు ఇద్దరే ఉంటారు. మీరు నేను ఇంకా కూడా మన అమ్మని వాళ్ళకు ఎంత స్కీమ్ వాళ్ళ చేత అక్కడే ఉన్నాడు ఆయన. ఇప్పుడు మా ఆప్షన్స్లో పోయి మొత్తం చెక్ చేయండి, 20 ఫ్లాట్ల తలుపులు ఇంతవరకు ఓపెన్ చేయలేదు. 2012లో ఉన్నాడు, అట్నే ఉన్నాడు, కొంతమంది 2022లో కట్టారు, ఓపెన్ చేయలేదు. దాంట్లో అంత సున్నం కూడా వేయలేదు. 20 ఫ్లాట్లు ఉన్నాయి. ఇంకొక 20 ఫ్లాట్లలో ఏమీ లేవు. 40 ఫ్లాట్లు ఎప్పటికీ ఖాళీనే ఉంటాయి. ఉన్న వాటిలో కూడా సెన్సర్ చేయండి, మీరు కావాలంటే ఆప్షన్స్లో చేయండి. మేము ఎవరు కావాలన్న పని ఇంకొక ఇంటికి పోయి ఎంతమంది ఉంటారు చూడండి. 2, 3, 4 కంటే ఎక్కువ చాలా మంది లేదు. సీన్ ఎట్లా ఇవ్వడం వాళ్ళు ఇట్లా 2, 3 అట్లా 3 ఉన్నారే కానీ 3 ఫ్లాట్లు 3 బాత్రూమ్ ఉన్నాయి కాబట్టి 10 మంది లేరా. 10 మంది ఎవరు తీసుకొచ్చుకొని పెట్టుకోలేరు. ఒక బాత్రూమ్ ఉన్న దగ్గర 4 ఉండొచ్చు, 2 బాత్రూమ్ ఉన్న దగ్గర 6 ఉండొచ్చు, 3 బాత్రూమ్ ఉన్న దగ్గర 2 ఉండొచ్చు. బాగా పడతలేదు, దానికి మన దగ్గర లెక్కలేదు లేవు. సో మనం ఆ రోజు అట్లా అని మనం సార్ మనం 3 బాత్రూమ్ అంత మాత్రం 3 అయితే ఒకసారి నల్లాలు తిప్పాం కదా, ఒక దాంట్లో స్నానం చేస్తాం, ఒక దాంట్లో పడుకుని పెట్టుకుంటాం, అలాగంటే ఎక్కడ చేయలేం కదా. సో మనమే ఎక్కువ యూజ్ చేస్తామని ఏంది ఎస్ఎఫ్టీ వైజ్ మేము అపోజ్ చేస్తున్నాం. అంటే ఏ పోనీ అంటే పోయి ఏదో చేద్దాం, మనం వాళ్ళు అన్నారు కదా చేద్దామని చెప్పేసి వీడు వాళ్ళకి మేము చెప్పి ఎస్ఎఫ్టీ వైజ్ ఒప్పుకున్నాక ఎప్పుడైతే A4 వచ్చిందో, A4 వచ్చినాక అట్లయితే మనకు కూడా ఏంటంటే మొదలున్నటువంటి దాన్ని ఎన్హాన్స్ చేయాలి. వీళ్ళు 2 కోట్ల రూపాయలు కట్టి ఎన్హాన్స్ చేసిన వీళ్ళు కాదు. వాళ్ళు మీరు వచ్చినాక 22లో అంతవరకు ఏమో వాటరు ఓన్లీ మేము ఉన్నది ఎంతమందిని 185 ఫ్యామిలీస్, 185 ఫ్యామిలీస్కే డబ్బు కట్టి ఇంత కెపాసిటీ అని వాళ్ళు ఛార్జ్ చేస్తారు, అంత కెపాసిటీకే తీసుకున్నారు. ఎప్పుడైతే 22లో అమ్ముతున్నారో వాళ్ళు ఏం చేసిందంటే ఎన్హాన్స్మెంట్ కోసం పెట్టింది. ఎన్హాన్స్మెంట్ వాటర్ ఎన్హాన్స్మెంట్ కోసం పెట్టినప్పుడు ఏం చేయాలంటే మనం 2 కోట్లు కట్టాలి. ఇప్పుడు వీళ్ళకి కూడా ఉన్నది A4 వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు కొటేషన్ ఇచ్చినప్పుడు అడగండి, వాళ్ళు ₹1 కోటి 80 లక్షలు కడితేనే అంతమంది వాటర్ వేస్తారు వాళ్ళు. సో అట్లనే మీరు 22లో మీరు వచ్చినప్పుడు కూడా 2 కోట్ల రూపాయలు కట్టింది వీళ్ళు. ఇప్పుడు డెవలప్మెంట్ ఫండ్ రేపు పొద్దుగా మీరు అడిగినప్పుడు డీటెయిల్స్ అడిగినప్పుడు అలా 2 కోట్లు కట్టినప్పుడు చూపిస్తారు చూడండి. 2 కోట్ల రూపాయలు కట్టినప్పుడు ఈ లెటర్ పెట్టింది. నేను మొన్న మీకు వాట్సాప్లో పెట్టిన లెటర్ పెట్టింది. ఆ లెటర్ ఏమున్నది, ఇంతకుముందు మాకున్నటువంటి 185 ఫ్యామిలీలు ఇంటూ 500 లీటర్లు, ఇంటికి ఒక్కొక్కరికి 125 లీటర్లు, 4 యావరేజ్ వాళ్ళు వేసింది 4, 2, 3 అని వేయరు, 10 మంది ఉండని వాళ్ళు వేసింది మాత్రం ఒక ఫ్లాట్కు 4 లెక్క, అంటే ఒక ఫ్లాట్కు 500 లీటర్లు. 500 లీటర్లను ఇప్పుడు మాకు 1600 పైసలకు వచ్చినాయి కాబట్టి దీన్ని ఎన్హాన్స్ చేయాలంటే 2 కోట్ల రూపాయలు కట్టి 2 కోట్ల 40 లక్షలు 2 కోట్ల 40 లక్షలు కట్టి వాళ్ళు ఎన్హాన్స్మెంట్ కోసం పెట్టింది. ఎన్హాన్స్ ఇచ్చింది మాకు. ఎన్హాన్స్ పెట్టినప్పుడు ఏం రాసింది, ఇదే రాసింది 1650 ఇంటూ 500 లీటర్లు, ఒక్కొక్క ఫ్లాట్కి 500 లీటర్లు, 1650 ఇంటూ 500 లీటర్లు, మాకు 8,25,000 గ్యాలన్ల వాటర్ డైలీ కావాలి మాకు అని పెట్టి ఎన్హాన్స్మెంట్ పెట్టుకున్నాం. దాని ప్రకారం లెక్క చేశాం. అయితే ఎప్పుడైతే ఎంత జరిగిందో మనం కూడా ఏమనుకున్నాం, ఏది పడ్డా 13 రూపాయలు 8,25,000 వరకు మనకు 13 రూపాయలకు పర్ 1000 లీటర్స్, పర్ 1000 లీటర్స్ 13 రూపాయలు విత్ ఇన్ ది లిమిట్. వాడు శాంక్షన్ చేసిన లిమిట్లో కూడా ఎవరో నాకు సబ్జెక్ట్ నాదే లేదు. సో ఏంటంటే మనకు 13 రూపాయలు 8,25,000 కెపాసిటీ 13 రూపాయలకు పర్ 1000 లీటర్లకు ఇస్తాం. అది కనుక ఎక్సీడ్ అయిందంటే 53 రూపాయలు 56 రూపాయలు 53 రూపాయలు 1000 ఎస్ఎఫ్టీ చేస్తున్నాం. అంటే ఎంత 400 వేస్తున్నాం, 4 times. సో మనం వీళ్ళేమో సడన్గా ఫిబ్రవరిలో మార్చిలో వెళ్ళిపోయారు. మనం ఎప్పటి నుంచో మనం తీసుకున్నాం. మీరు ఎప్పటి నుంచో బిల్లు తీసుకోండి, 2,90,000, 2,94,000, 3,20,000 అంతే వచ్చింది వాటర్ బిల్. అప్పటివరకు వాళ్ళు అమ్మిండ్రు ఇంకా అప్లై కాలేదు, యాక్సిడెంట్స్ నడుస్తున్నాయి, అంత అయిపోయినాయి. దాని వరకు సరే మనం ఒప్పుకున్నాం కాబట్టి కడతామని చెప్పేసి కట్టేసాం. ఎప్పుడైతే ఈ ఆక్యుపేషన్ మీరు చూడండి,
120 ఫ్లాట్లు గత 10 ఏళ్ళకెళ్ళి అమ్మినాయి అవి ఏత్రిలో కొత్తగా ఏం రాలేదు. 120 ఫ్లాట్లు, ఒక 6 ఫ్లాట్లే అమ్మలేవారు. 120 ఫ్లాట్లు 2022 కంటే ముందు అమ్మినాయి, తర్వాత అమ్మినాయి ఏం లేవు. ఈ మధ్యన అమ్మినాయి, ఇప్పుడు అక్కడ అమ్మాలంటే ఇప్పుడు ఇక్కడ జరిగినాయి. మనం డబ్బులు ఎప్పుడైతే మనం ఈ 3 లక్షల రూపాయలు 3,25,000 కడుతున్నామో అప్పుడు 120 కెపాసిటీ ఉన్నది, అంతే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు 3 లక్షలది 4 లక్షలైంది, 5 లక్షలైంది, ఈ నెల 6,20,000 అయింది. మా ఆర్గ్యుమెంట్ ఏంటంటే A3లో ఆక్యుపెన్సీ పెరగలేదు, B2లో ఆక్యుపెన్సీ పెరగలేదు. వాళ్ళకున్నాయి 72, వాళ్ళ 60 వాళ్ళకున్నాయి. ఈ రెండింటిలో పెరగలేదు. మరి పెరిగింది అక్కడ Cలో పెరిగింది, Dలో పెరిగింది ఆక్యుపెన్సీ. పెరగడం వల్లనే మనకు బిల్ ఎక్కువ వస్తుంది. సో అందుకని ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు 6,20,000 మీరు ఎవరైనా దగ్గరేసి మా సిండి చేసిన అది ఇప్పుడు మేము కడితే మేము ఈ నెల 1,40,000 రూపాయలు ఎంత కట్టాలి. 6,40,000 ఒక A3 మా అంతా కలిస్తే 70 మంది కంటిన్యూగా పే చేస్తారు మా దగ్గర మెయింటెనెన్స్. 70 మంది 150 మంది ఉన్నా రెగ్యులర్గా వచ్చేది. ఎందుకంటే ఆనాదే తీయలేదు కాబట్టి మీకు కావాలంటే నేను ఇప్పుడు షేర్ చేయమంటే షేర్ చేస్తాను. నేను నా న్యూస్ లిస్ట్ షేర్ చేయమంటే ఓన్లీ 70 మందే కంటిన్యూ కడతారు. మిగతా అందరూ 40,000 30,000 బాకీలు ఉన్నారు కట్టరు. వాళ్ళు ఎందుకంటే లాక్ ఓపెన్ చేస్తారు 40 మంది. సో ఈ 70 మందికి కనుక మీరు లెక్క చేయండి. నేను ఎక్కడ కూడా మీరు అందరు రూపాయలు పెంచింది మేము పెంచలేదు. ₹1 ఒక పైసనే వసూలు చేస్తున్నాం అందరి దగ్గర. అంటే ఖచ్చితంగా వసూలు అయితే మాకు 1,25,000 వసూలు అవుతుంది. మరి 1,40,000 మేము దీనికే కడితే మిగతా అంతా మేము ఏం చేయాలి, గమనిస్తున్నాం. మళ్ళీ ఆక్యుపెంట్స్ ఇక్కడ కాదు, ఇక్కడ మరి కిరాయిలకు ఇస్తున్నారు, లేకపోతే ఎవరో ఉన్నారు, 10 మంది ఉన్నారు, 5 మంది ఉన్నారు, మీరే పెడుతున్నారు. 10 మంది చెప్పులు ఏ ఇంటి ముందర పోయినా 10 మంది చెప్పుల సభలు ఉంటాయి, బ్యాచులర్స్ ఇస్తున్నారు, ఇంకేదో మిషన్స్ అని ఏదో జరుగుతున్నాయి. మా ప్లీ ఏంటంటే సరే మనం వితిన్ ₹13 పడినంత వరకు మేము కట్టినాం, మాకు అభ్యంతరం లేదు. ఇప్పుడు కూడా ₹13 వస్తే కడతాం. ₹13 కంటే ఎక్సెస్ వస్తున్నారు. ₹13 కంటే ఎక్సెస్ వస్తే మీద 400 పడుతున్నారు. ఇక్కడ 25 లీటర్లు కనుక మనం పడేది 100 లీటర్లు వాడుతున్న పడేది ఇక్కడ 25 లీటర్లకే అంత అమౌంట్ పడుతున్నారు. 100 లీటర్లకు ఎంత అయితే పడుతుందో, ఎందుకంటే డబ్బులు 4 టైమ్స్ కదా. సో 25 లీటర్లకే 100 లీటర్ల ఛార్జ్ పడుతుంది. ఇది మేము కట్టడానికి మాకు శక్తి లేదు, మేము కట్టామని చెప్పేసి 6 రోజులు మేము పనిచేయడం జరిగింది. ఇది కారణం. దీనికి ఎందుకు, దీనికి కూడా ఏంటి, మనకు ఈ వీళ్ళు ఇచ్చినటువంటి లెటర్ ఉంది. ఒక్కొక్క ఫ్లాట్కు 500 లీటర్లు 500 లీటర్లు కనుక దాటినాయంటే ఎక్సెస్ పడుతుంది. మేము మరి 500 లీటర్ల పరిధిలో మేము కడతాం. 500 లీటర్ల పరిధి ఉంటే కడతాం. 500 లీటర్ల బట్టి లెక్క చేసుకుంటే ఎక్కడెక్కడైతే ఎక్కువదో వాళ్ళు మీరే కట్టాలనేది మా ఉద్దేశం. నెంబర్ 2, ఇది ఓన్లీ స్కీమ్ బాధాన్ని బ్లేమ్ చేయడానికి కాదు, లేకపోతే ఇంకేదో కాదు. ఆయన వల్ల కొంచెం నష్టం జరగవచ్చు, కష్టం జరగవచ్చు, ఇంకేమో జరగవచ్చు, మా నాయకులకు నష్టం జరగవచ్చు, మీకు లాభం జరగవచ్చు.